భక్తి సూక్తులు. ఇందులో తప్పులు ఏమన్నా ఉంటే క్షమిస్తారని కోరుకుంటున్నాను. కంటినమా కైవల్యము కన్నుల యందు, మేమింటి మమ ప్రణవనాదం వీణుల యందు. ఇంటి మమ కైవల్యము కన్నుల యందు, మేమింటి మమ ప్రణవనాదం వీణుల యందు. ఆకులేని మాన మీద కాకి ఉన్నది, ఆకాకి కంటిలోన ఎలా లోకమున్నది. కంటి మమ కైవల్యము కన్నుల యందు, మేమింటి మమ ప్రణవనాదం వీణుల యందు. బంగారు తీగ పైన కొంగ ఉన్నది, బంగారు తీగ మీద కొంగయున్నది. ఆ కొంగ మెడలోన శివ లింగమున్నది. నూతి సదను గట్టు మీద నాతియున్నది, ఆ నాతి తలపైన పెద్ద కోతి ఉన్నది. కంటి మమ కైవల్యము కన్నుల యందు, మేమింటి మమ ప్రణవనాదం వీణుల యందు. ఆ కోతి నెత్తి మీద అపజ్యోతి ఉన్నది, ఆ జ్యోతిలోన శివ లింగమున్నది. కంటి మమ కైవల్యము కన్నుల యందు, మేమింటి మమ ప్రణవనాదం వీణుల యందు. దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తాయి, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్మునిగా మారుస్తాయి. దానము కాటు వరకే వస్తుంది, ధర్మము దైవం కాళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది నాయన. దీంట్లో ఉండే మర్మం ఉంది. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు నాయన, మంచి మనసుతో చెప్పేది 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతాయని తెలుసుకోవాలి నాయన.